ఇల్లు అలకగానే పండుగ కాదు. కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చినా అంతే. అందులోనూ సీఎం పదవి ముళ్లపాన్పుపై పవలించినట్లే ఉంటుంది. ఆ పార్టీ పెద్దల స్వానుభావం ఇది. ప్రజల నుంచి వచ్చే ఇబ్బందుల కంటే, పాలనాపరమైన సవాళ్ల కంటే సొంత పార్టీ పెద్దలు పెట్టే పరీక్షలను తట్టుకోవడమే కష్టం. 3 చెరువుల నీళ్లు తాగించి ముచ్చెమటలు పట్టిస్తారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనుభవాలు చూస్తే అయ్యో పాపం అనేలా ఉన్నాయి. నేను సీఎంని అయ్యాను, ఇక చాలు అనే వైరాగ్యం కనిపిస్తుంది ఆయనలో. రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించకుండా రేవంత్ కత్తి మీద సాము చేస్తున్నారనే చర్చ కూడా లేకపోలేదు. దీంతో ఆయన పూర్తికాలం పదవిలో ఉంటారా అనే అనుమానాలు మొదలయ్యాయి అందరిలో. వరుస సవాళ్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కనీసం మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ పక్కకు తోసేసి ఢిల్లీ పెద్దల ప్రాపకంతో ఏకంగా సీఎం అయ్యారు. దాంతో ఆయనకు పాలనా అనుభవం లేదని అంతా అన్నారు. ఇక రేవంత్ కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సమయంలోనే మీడియా ఆయన ఇదే విషయం మీద ప్రశ్నించింది. దానికి రేవంత్ సింపుల్ గా తీసుకుని ఆన్సర్ ఇచ్చారు. సీఎం అంటే గుంపు మేస్త్రి అని పాలమూరు పరిభాషలో చెప్పుకొచ్చారు. సర్కారులో అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవడమే అన్నారు. అయితే సీఎం కుర్చీలో కూర్చున్నాకే అందరికీ కలుపుకుని పోవడమే అసలైన సవాలని ఆయనకు అర్థమైనట్టుంది. కాంగ్రెస్ పార్టీలో మహామహులని అంతర్గత రాజకీయాలతో మట్టి కరిపించారు. విపరీతమైన స్వేచ్ఛ ఉండే ఆ పార్టీలో ఇంట గెలవడంతోనే పుణ్యకాలం అంతా గడిచిపోతోంది. ఇక బయటి రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయడానికి సమయం కూడా సరిపోదు. ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాల వారిని ఓ లెక్కకి తేవడం అతిపెద్ద సవాలుగా ఉంటుంది. ఇక చూస్తే కనుక సీఎంగా రేవంత్ రెడ్డికి తొలి ఏడాది బాగానే గడిచింది. హనీమూన్ పీరియడ్ అన్నట్లుగా అలా సరదాగా సాఫీగా సాగిపోయింది. కానీ అసలు సమస్యలన్నీ ఈ ఏడాదిలోనే మొదలయ్యాయి. దీన్ని ద్వితీయ గండం అంటారు. దానిని అధిగమించలేక ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చరిత్ర చూసుకుంటే ద్వితీయ గండానికి బలి అయిన వారిలో తొలుత పివి నరసింహారావు కనిపిస్తారు. ఆయన కూడా 1970 దశకంలో అనూహ్యంగా సీఎంఐ ముళ్ల కిరీటాన్ని భరించలేనని అనిపించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు సీఎం అయిన మర్రి చెన్నారెడ్డి వంటి దిగ్గజ నేత కూడా ద్వితీయ వార్షికోత్సవం చూడకుండానే మాజీ అయ్యారు. 1978, 1989లో 2 సార్లు ఆయనకు ఈ అనుభవం ఎదురైంది. అలాగే దామోదరం సంజీవయ్య నుంచి చూస్తే కనుక కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి వారు ఫుల్ టర్మ్ చూడలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తరపున ఫుల్ టర్మ్ పరిపాలించిన వన్ అండ్ ఓన్లీ లీడర్ వైఎస్ఆర్. 2 దశాబ్దాలు సొంత పార్టీ అంతర్గత రాజకీయాలతో నెట్టుకురావడంతో పాటు తన రాజకీయ చాణక్యంతో సీనియర్లతో రాజీ చేసుకున్నారు. దాంతోపాటు సంక్షేమం, పాలనాపరంగా అనుభవం సాధించి 5 ఏళ్ల పాటు సర్కారుని విజయవంతంగా నడిపించారు. తిరిగి రెండోసారి గెలిచారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయదుందుభి మోగించారు. మంచి పాలన అందించారు. సంక్షేమంలో దేశానికే తెలంగాణను తలమానికం చేశారు. అయితే కొన్ని లోటుపాట్లు, కొన్ని వర్గాల్లో అసంతృప్తితో ఆయన అధికారం కోల్పోయారు. పార్టీలో ఎందరో సీనియర్లున్నా బయట నుంచి వచ్చినా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించి ఎన్నికలకు పోయింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కంటే మెరుగైన పథకాలు అందిస్తాను, 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు రేవంత్. వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. సంక్షేమ పథకాలకు అరకొరగా అతి కష్టం మీద అమలు చేస్తున్నారు. ఇప్పుడు సర్కార్ దివాలా తీసినట్లు మాట్లాడుతున్నారు. భట్టి వంటి సీనియర్లకు కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంని చేస్తే ఆయనకు మొదట అనివార్యంగా సహకరించిన సీనియర్లంతా ఇప్పుడు అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలమైన విపక్షంగా ఉంది. ఆ పార్టీ అమలు చేస్తున్న వ్యూహాలు, అధికార పార్టీపై చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ నుంచి సమర్థంగా తిప్పికొట్టేవారే కరువయ్యారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని కేసీఆర్ అటాక్ చేస్తే దానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ప్రతిరోజు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రభుత్వం మీద మాటల దాడి చేస్తోంది. దీన్ని ఖండించేవారు లేరని అంటున్నారు. మరోవైపు చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జనం బాట పట్టాలని, సొంత నియోజకవర్గాల్లో ఉండాలని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ఇచ్చిన ఆదేశాలను చాలా మంది బేఖాతరు చేస్తున్నారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే మంత్రుల పనితీరు మీద కూడా సీఎం స్థాయిలో అసంతృప్తి ఉందని అంటున్నారు. అలాగే
కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకున్న వారు కూడా పార్టీ మీద, ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉంటున్నారు. కేబినెట్ బెర్తులను భర్తీ చేయకపోవడంతో పెరుగుతున్న అసహనం కాస్త సెగలు, పొగల రూపంలో పెరిగిపోతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆ మధ్యన ఊరించి మరీ మంత్రి పదవులు భర్తీ చేస్తామని చెప్పినా ఆ పని జరగలేదు. దాంతో పార్టీలో నిర్లిప్తత ఆవరించిందని అంటున్నారు. మరోవైపు మంత్రివర్గంలో కొత్త వారిని తీసుకున్నా, పాత వారిని తీసేసినా చెలరేగే అసంతృప్తి కూడా ఒక స్థాయిలో ఉంటుందనే భయాలున్నాయి. అవన్నీ ఆలోచించే హైకమాండ్ తన నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టిందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా తలనొప్పులుగానే ఉన్నాయని చెబుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు మీద సమరశంఖం పూరించారు. గతంలో బీఆర్ఎస్తో అంటకాగిన ఉద్యోగుల సంఘాల నేతలు కొందరు సాంకేతిక ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వెంట నడిచారు. వారికి అసలు తత్వం అర్థమయ్యేసరికి సొంత సంఘాల నుంచే ఒత్తిడి ఎక్కువైంది. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం వారు పోరాడతామని హెచ్చరించారు. దాంతో సీఎంకి ఇది కొత్త సమస్యగా మారుతోంది. దీంతో ఆయన కూడా దాచుకోవడానికి ఏమీ లేదన్నట్టు కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఓ రకంగా చేతులెత్తేశారు. తెలంగాణకు రూపాయి అప్పు పుట్టడం లేదని, తన పరపతి బాగాలేదన్నారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరమని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజల మీద తమ యుద్ధం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పుట్టిముంచేలా ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మొత్తం మీద రెండో ఏడాదిలోనే రేవంత్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యలు, సవాళ్లను ఆయన అధిగమించి ముందుకెళ్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు మోదీతో దోస్తీ కారణంగా రాహుల్ గాంధీతో సఖ్యత చెడిందంటున్నారు. రేవంత్ రెడ్డికి ఇక నుంచి ముందున్నవి మంచి రోజులు కాదు, ముంచే రోజులే అనే చర్చ బాగా జరుగుతోంది.